భారతదేశంలో సాయిబాబా భక్తికి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో 5వ అతి పురాతన ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఆలయం ఉన్న ప్రదేశం తమిళనాడులోని పవిత్ర నగరం చెన్నై. చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో ఈ సాయిబాబా ఆలయం ఉంది. ఈ ఆలయం నిర్మించబడిన సంవత్సరం 1952. షిర్డీ తరువాత సాయిబాబా భావజాలాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చిన తొలి ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని నిర్మించిన వ్యక్తి సాయిబాబా గొప్ప భక్తుడు శ్రీ బి నరసింహస్వామి గారు. ఆయన సాయిబాబా జీవితం, లీలలను దేశమంతా ప్రచారం చేశారు. సాయిబాబా బోధన, శ్రద్ధ మరియు సబూరి ఈ ఆలయం ప్రతి మూలలో కనిపిస్తుంది. ప్రతిరోజు వేలాది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రత్యేకంగా గురువారం రోజు భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఉదయాన్నే కకట్ ఆరతి ఆలయాన్ని దైవిక శక్తితో నింపుతుంది. మధ్యాహ్నం మహా నైవేద్యం భక్తులకు పంచబడుతుంది. సాయంత్రం ధూప్ ఆరతి సమయంలో ఆలయం అంతా భజనలతో మార్మోగుతుంది. ఈ ఆలయంలో సాయిబాబా విగ్రహం చాలా ప్రశాంతంగా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. భక్తులు తమ కోరికలు, బాధలు సాయిబాబాకు చెప్పుకుంటా ఎంతో మంది తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలను ఇక్కడ పంచుకుంటారు. ఈ ఆలయం కేవలం ప్రార్థన స్థలం మాత్రమే కాదు, నమ్మకానికి ప్రతీక. సాయి సందేశం అన్ని మతాలు ఒకటే. ఈ ఆలయం అదే భావనను చాటుతుంది. అందుకే ఈ మైలాపూర్ సాయిబాబా ఆలయం 5వ అతి పురాతన ఆలయంగా గుర్తింపు పొందింది. సాయిబాబా ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.